టాలీ క్లాస్ 2 అండి. టాలీ క్లాస్ 2లో రిసిప్ట్స్ అండి. సో, రిసిప్ట్స్ అనేవి మనం ఏమన్నా షాపింగ్ చేసినప్పుడు అలాంటివి అలాగే ఏమైనా కొన్నప్పుడు కానీ రిసిప్ట్స్ ఇస్తారు కదండీ! అలా అనమాట. ఇప్పుడు క్యాష్ ఉందండి. చెక్ ఉందండి. క్యాష్ ఇచ్చినప్పుడు రిసిప్ట్ ఇస్తారు. అలాగే చెక్ రూపంలో కూడా రిసిప్ట్ ఇస్తారు. సో, క్యాష్‌లో చూద్దామండి. కమిషన్ రిసీవ్డ్ ₹1000 క్యాష్ అకౌంట్. ఇందులో డీఆర్ క్యాష్ అయిద్దండి. క్యాష్ అయ్యి ₹1000 టు కమిషన్ రిసీవ్డ్ అనేది క్రెడిట్ అవుతుందండి. సో, ₹1000 మనకి కమిషన్ అనేది ₹1000 రిసీవ్డ్ అయ్యాయండి. నెక్స్ట్ చెక్ రూపంలో అయితే ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ₹2000 బై చెక్ బ్యాంక్ అకౌంట్. ఇందులో డీఆర్ ఏమో బ్యాంక్ అవుతుందండి. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అనేది క్రెడిట్ అవుతుంది. సో, ₹2000 ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అయ్యిందండి. సో, ఇలాంటప్పుడు రిసిప్ట్స్ అనేవి యూజ్ చేస్తామండి. ఇక్కడ నోట్ ఏంటంటే రిసీవ్డ్ ఆల్వేస్ క్రెడిట్ సైడ్. రిసీవ్డ్ ఎప్పుడు కూడా క్రెడిట్ సైడే వస్తుందండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కమిషన్ రిసీవ్డ్ ఫర్ క్యాష్. చూడండి, క్యాష్ అకౌంట్ డెటార్ అండి. కమిషన్ రిసీవ్డ్ అకౌంట్ క్రెడిటార్ అండి. సో, కమిషన్ రిసీవ్డ్ అంటే రిసీవ్డ్ అనేది ఇప్పుడు క్రెడిట్ సైడ్ ఉంటుంది. సో, ఇప్పుడు చూడండి, ఇవి ఎగ్జాంపుల్స్ అన్నమాట. సమ్స్ అంటే మీకు టాలీలో డెబిట్, క్రెడిట్ ఎట్లా పెట్టాలి అనేది ఇప్పుడు మనం చూద్దామండి. ఈ సమ్స్‌లో మీకు బాగా అర్థమవుతుంది. రైట్ ది జనరల్ ఎంట్రీస్ ఫర్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్. ఇవి జనరల్ ఎంట్రీస్ అండి. సో, వీటిని మనం ట్రాన్సాక్షన్స్ ఎట్లా రాస్తామో చూద్దామండి. మోహన్ స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్ 8 lakhs అండి. సో, ఇలా వచ్చినప్పుడు క్యాష్ అకౌంట్ డెటార్‌లో వేస్తామండి. క్యాష్ అకౌంట్ డెటార్‌లో వేసి ఇక్కడ మనీ వేస్తాం. అంటే ఇవన్నీ మనం నోట్స్‌లో రాసుకోవడం అండి. నోట్స్‌లో ఫర్ ఎగ్జాంపుల్ అన్నీ ఇప్పుడు సిస్టమ్‌లో వచ్చేసాయి కానీ ఒకవేళ నోట్స్‌లో రాయాలంటే కనుక ఈ విధంగా మనం రాసుకుంటామండి. సో, క్యాష్ అకౌంట్ డెటార్ అవుతుంది. 8 lakhs అని రాస్తామండి. క్యాపిటల్ అకౌంట్ అనేది క్రెడిటార్ అవుతుంది. సో, ఇలాగే ఇక్కడ మనీ రాసుకుంటామండి. ఓకేనండి. నెక్స్ట్ సెకండ్ సమ్. ఓపెన్ ఏ న్యూ అకౌంట్ ఇన్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 3 lakhs. సో, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అనేది డెటార్ అవుతుందండి. క్యాష్ అకౌంట్ క్రెడిటర్ అవుతుంది. సో, ఇలా డెటార్ క్రెడిటర్ రాసిన తర్వాత ఇలాగ మనీ కూడా రాసుకుంటామండి. అన్ని సమ్స్ కూడా ఇలాగే అన్ని ట్రాన్సాక్షన్స్ కూడా ఇలాగే రాసుకుంటామండి. సో, పర్చేజ్ ఫర్నిచర్ ఫర్ క్యాష్ 25,000. ఇందులో ఫర్నిచర్ అకౌంట్ అనేది డెటార్ అవుతుందండి. క్యాష్ అకౌంట్ అనేది క్రెడిటర్ అవుతుంది. సో, కమిషన్ రిసీవ్డ్ బై క్యాష్ ₹1000. క్యాష్ అకౌంట్ డెటార్ అవుతుంది. కమిషన్ రిసీవ్డ్ అకౌంట్ క్రెడిటర్ అవుతుంది. సోల్డ్ ఫర్నిచర్ ఫర్ క్యాష్ ₹35,000. క్యాష్ అకౌంట్ డెటార్ అవుతుంది. సేల్స్ ఫర్నిచర్ అకౌంట్ క్రెడిటర్ అవుతుంది. సో, ఇలా ట్రాన్సాక్షన్స్ అయితే రాసుకుంటామండి. ఇంకా నెక్స్ట్ సమ్. పర్చేజ్డ్ కంప్యూటర్ ఫ్రమ్ ఏబీసీ అండ్ కంపెనీ ₹35,000. కంప్యూటర్ అకౌంట్ డెటార్లో వస్తుంది. ఏబీసీ అండ్ కంపెనీ అకౌంట్ క్రెడిటర్ వస్తుందండి. పెయిడ్ చెక్ ₹10,000 టు ఏబీసీ అండ్ కంపెనీ. ఏబీసీ అండ్ కంపెనీ అకౌంట్ డెటార్ అవుతుందండి. బ్యాంక్ అకౌంట్ క్రెడిటర్ అవుతుందండి. సో, ఇంట్రెస్ట్ పెయిడ్ బై క్యాష్ ₹500. దీనికి ఇంట్రెస్ట్ పెయిడ్ అకౌంట్ డెటార్ అవుతుందండి. క్యాష్ అకౌంట్ క్రెడిటర్ అవుతుంది. సోల్డ్ స్టాక్ ఫర్ చెక్ ₹20,000. ఇందులో బ్యాంక్ అకౌంట్ డెటార్ అవుతుంది. సో, చెక్ అనేది వచ్చినప్పుడు మనం బ్యాంక్ రాసుకుంటామండి. సో, బ్యాంక్ అకౌంట్ డెటార్ అవుతుంది. సేల్స్ అకౌంట్ క్రెడిటర్ అవుతుందండి. సో, ఎలక్ట్రిసిటీ బిల్ పెయిడ్ బై క్యాష్ ₹500. ఎలక్ట్రిసిటీ బిల్ పెయిడ్ అకౌంట్ డెటార్ అవుతుందండి. క్యాష్ అకౌంట్ క్రెడిటర్ అవుతుంది. సో, ఇందులో నోట్ ఏంటంటే సేల్స్ అంటే చూడండి, ఇక్కడ స్టాక్ కానీ గూడ్స్ కానీ అంటే మనకి వచ్చే ట్రాన్సాక్షన్స్లో స్టాక్ కానీ గూడ్స్ కానీ అంటే పర్చేజ్ స్టాక్ కానీ లేదంటే సేల్స్ స్టాక్ కానీ లేదంటే పర్చేజ్ గూడ్స్ కానీ సేల్స్ గూడ్స్ కానీ వచ్చినప్పుడు సేల్స్కి సేల్స్ అని రాస్తామండి. పర్చేజ్కి పర్చేజ్ అని ట్రాన్సాక్షన్లో రాస్తామండి. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ బై క్యాష్ ₹2,000. క్యాష్ అకౌంట్ డెటార్ అవుతుందండి. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అకౌంట్ క్రెడిటర్ అవుతుంది. సో, నెక్స్ట్ సమ్ ఏంటంటే సోల్డ్ మిషనరీ టు XYZ అండ్ కంపెనీ ₹50,000. XYZ అండ్ కంపెనీ అకౌంట్ డెటార్ అవుతుందండి. సేల్స్ మిషనరీ అకౌంట్ సిఆర్ అవుతుందండి. ఇప్పటివరకు మనం
ఇలా డెటార్ క్రెడిటర్ అని రాసుకున్నాం కదా, అంటే ఫస్ట్లో మనకు అర్థం అవ్వడానికి అలా రాసుకున్నాం. మామూలుగా అయితే ఇప్పుడు కూడా డిఆర్ అనే రాస్తామండి. డిఆర్ కానీ డెటార్ని డిఆర్గా, క్రెడిటార్ని సిఆర్గా రాసుకుంటామండి. సో ఇప్పుడు నెక్స్ట్ సమ్, రిసీవ్డ్ క్యాష్ 5,000 రూపీస్ ఫ్రమ్ XYZ అండ్ కంపెనీ. రిసీవ్డ్ క్యాష్ అకౌంట్ డెటార్ అండి, టు XYZ కంపెనీ అకౌంట్ క్రెడిటార్ అండి. సో తెలుసు కదండి, డెటార్ అంటే తీసుకోవడం, క్రెడిటర్ అంటే ఇవ్వడం, తెలుసు కదండి. ఇది ఆల్రెడీ మనం ఫస్ట్ వీడియోలో అన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్, క్యాష్ పెయిడ్ టు ఏబీసీ అండ్ కంపెనీ 10,000 రూపీస్. ఏబీసీ అండ్ కంపెనీ అకౌంట్ డెటార్ అండి, టు క్యాష్ అకౌంట్ సిఆర్ డెటార్ అండి, టు క్యాష్ అకౌంట్ క్రెడిటర్ అండి. ఆఫీస్ రెంట్ పెయిడ్ బై క్యాష్ 5,000 రూపీస్. ఆఫీస్ రెంట్ పెయిడ్ అకౌంట్ డెటార్ అండి, టు క్యాష్ అకౌంట్ క్రెడిటర్ అండి. సో నెక్స్ట్ సమ్, పర్చేజ్ స్టాక్ ఫర్ క్యాష్ 50,000 రూపీస్. ఇందాక నేను చెప్పాను కదండి, స్టాక్ కానీ గూడ్స్ కానీ, అంటే పర్చేజ్ స్టాక్ కానీ లేదంటే సేల్స్ స్టాక్ కానీ వచ్చినప్పుడు ఏం చేస్తామండి, సేల్స్కి సేల్స్, పర్చేజ్కి పర్చేజ్ అనే మెన్షన్ చేస్తామండి. సో ఇప్పుడు చూడండి, పర్చేజ్ స్టాక్ అనేది వచ్చినప్పుడు పర్చేజ్ అకౌంట్ డేటాలో వస్తుందండి, టు క్యాష్ అకౌంట్ సిఆర్. అలాగే ఇదే కాకుండా పర్చేజ్ ఫర్నిచర్ కానీ, పర్చేజ్ కంప్యూటర్ కానీ, పర్చేజ్ ప్లాన్స్ కానీ అట్లా వచ్చినప్పుడు మాత్రం మనం ఏం రాస్తామండి, పర్చేజ్ అని రాయకుండా ప్లాన్స్ కానీ మిషనరీ కానీ ఇలా మనం రాస్తాం కదండి. కానీ స్టాక్ గూడ్స్ వచ్చినప్పుడు మాత్రం సేల్స్కి సేల్, పర్చేస్కి పర్చేజ్ అని రాసుకుంటాము. నెక్స్ట్, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ చెక్ 15,000 రూపీస్. క్యాష్ రిసీవ్డ్ అకౌంట్ డెటార్లో వస్తుందండి, టు బ్యాంక్ అకౌంట్ క్రెడిటార్లో వస్తుంది. సాలరీస్ పెయిడ్ బై చెక్ 24,500. సాలరీస్ పెయిడ్ అకౌంట్ డెటార్ అవుతుందండి, టు బ్యాంక్ అకౌంట్ క్రెడిటార్ అవుతుందండి. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ XYZ అండ్ కంపెనీ 20,000 రూపీస్. క్యాష్ అకౌంట్ డెటారు, టు XYZ అండ్ కంపెనీ అకౌంట్ క్రెడిటార్ అండి. పర్చేజ్ చైర్స్ ఫ్రమ్ సిరీ నీడ్స్ 80,000 రూపీస్. చూడండి, ఇక్కడ పర్చేజ్ చైర్స్ వచ్చింది కదా, సో ఇక్కడ మనం పర్చేజ్ అని రాయలేదు, చూసారా, చైర్స్ అని రాసుకుంటాం. ఓకేనండి. చైర్స్ అకౌంట్ డెటారు, టు సిరీ నీడ్స్ అకౌంట్ క్రెడిటార్ అండి. కమిషన్ రిసీవ్డ్ బై క్యాష్ 2,000 రూపీస్. క్యాష్ అకౌంట్ డెటార్ అండి, టు కమిషన్ రిసీవ్డ్ అకౌంట్ క్రెడిటార్ అండి. క్యాష్ పెయిడ్ టు ఏబీసీ అండ్ కంపెనీ 15,000 రూపీస్. ఏబీసీ అండ్ కంపెనీ అకౌంట్ డెటార్ అవుతుందండి, టు క్యాష్ అకౌంట్ క్రెడిటార్ అవుతుంది. చూడండి, ఆఫీస్ రెంట్ పెయిడ్ బై చెక్ 20,000 రూపీస్. ఆఫీస్ రెంట్ పెయిడ్ అకౌంట్ డెటార్ అండి. సో ఇక్కడ చెక్ వచ్చింది కాబట్టి బ్యాంక్ అని రాసుకుంటాం, టు బ్యాంక్ అకౌంట్ క్రెడిటార్ అండి. పర్చేజ్ ఫర్నిచర్ ఫ్రమ్ బాబు అండ్ సన్స్ 30,000 రూపీస్. ఫర్నిచర్ అకౌంట్ డెటార్ అండి, టు బాబు అండ్ సన్స్ అకౌంట్ క్రెడిటార్. సోల్డ్ స్టాక్ టు మోహన్ రావ్ 20,000 రూపీస్. మోహన్ రావ్ అకౌంట్ డెటారు, టు సేల్స్ అకౌంట్ క్రెడిటార్ అండి. సో ఇక్కడ చూడండి, మళ్ళీ స్టాక్ వచ్చింది. సో స్టాక్ గూడ్స్ కానీ వచ్చినప్పుడు సేల్స్ సేల్, పర్చేజ్ రాస్తుంది కదండి. చూడండి, ఇక్కడ టు సేల్స్ అకౌంట్, సేల్స్ అని రాసుకుంటాం. నెక్స్ట్, పర్చేజ్ స్టాక్ ఫ్రమ్ మోతీలాల్ 35,000 రూపీస్. పర్చేజ్ అకౌంట్ డెటార్ అండి, టు మోతీలాల్ అకౌంట్ క్రెడిటర్ అండి. సో మళ్ళీ స్టాక్ వచ్చింది కాబట్టి పర్చేజ్ అని రాసుకున్నాం. సాలరీస్ పెయిడ్ బై క్యాష్ 50,000 రూపీస్. సాలరీస్ పెయిడ్ అకౌంట్ డెటార్ అండి, క్యాష్ అకౌంట్ క్రెడిటర్ అవుతుందండి. సో నెక్స్ట్, రిటర్న్ స్టాక్ ఫ్రమ్ మోహన్ రావ్ 5,000 రూపీస్. సో ఇక్కడ రిటర్న్ స్టాక్ వచ్చింది కదండి, ఆల్రెడీ మోహన్ రావుకి మనం చూడండి సోల్డ్ స్టాక్ టు మోహన్ రావ్ 20,000 రూపీస్. సో ఇక్కడ మళ్ళీ రిటర్న్ ఇచ్చాడండి, స్టాక్ రిటర్న్ ఇచ్చాడు. సో దాన్ని మనం సేల్స్ రిటర్న్ అకౌంట్ డెటార్ అని రాసుకోవాలండి, టు మోహన్ రావ్ అకౌంట్ క్రెడిటర్ అండి. నెక్స్ట్ సమ్, డొనేషన్ పెయిడ్ బై క్యాష్ 1,000 రూపీస్. డొనేషన్ పెయిడ్ అకౌంట్ డెటార్ అండి, టు క్యాష్ అకౌంట్ క్రెడిటర్ అండి. పర్చేజ్ స్టాక్ ఫ్రమ్ లలిత అండ్ కంపెనీ 15,000 రూపీస్. సో పర్చేజ్ అకౌంట్ డెటార్ అయిందండి, టు లలిత అండ్ కంపెనీ అకౌంట్ క్రెడిటర్ అయిందండి. సో ఇక్కడ నోట్ ఏంటంటే, సేల్స్ ఆల్వేస్ క్రెడిట్ సైడ్, సేల్స్ రిటర్న్ ఆల్వేస్ డెబిట్ సైడ్. చూడండి, మనం ముందుగా చెప్పుకున్నాం నోట్లో సేల్స్ ఆల్వేస్ క్రెడిట్ సైడ్ అని, కానీ సేల్స్ రిటర్న్ ఎప్పుడు కూడా సేల్స్ రిటర్న్ ఆల్వేస్ డెబిట్ సైడ్ రాసుకోవాలండి. నెక్స్ట్, రిటర్న్ స్టాక్ టు మోతీలాల్ 10,000 రూపీస్. మోతీలాల్ అకౌంట్ డెటార్ అండి, టు పర్చేజ్ రిటర్న్ అకౌంట్ క్రెడిటర్ అండి. సో మోతీలాల్ నుంచి మనం కొన్నామండి, కొంటే వాడికి మళ్ళీ మనం రిటర్న్ చేస్తున్నాం, పర్చేజ్ చేసింది రిటర్న్ చేస్తున్నాం. చూడండి ఇక్కడ ఇలా రాసుకోవాలి, టు పర్చేజ్ రిటర్న్ అకౌంట్ క్రెడిటర్ అండి.
సో నెక్స్ట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ పెయిడ్ బై క్యాష్ 5,000 రూపీస్. ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డెటార్ అండి టు క్యాష్ అకౌంట్ క్రెడిటార్. కమిషన్ పెయిడ్ బై క్యాష్ 2,000 రూపీస్. కమిషన్ అకౌంట్ డెటార్ అండి టు క్యాష్ అకౌంట్ క్రెడిటార్ అండి. సోల్డ్ ఫర్నిచర్ టు రామ్ ప్రసాద్ 20,000 రూపీస్ అండి. సో రామ్ ప్రసాద్ అకౌంట్ డెటార్ అవుతుంది టు సేల్స్ ఫర్నిచర్. సో ఇప్పుడు చూడండి ఇక్కడ చూసారు కదండి, సోల్డ్ ఉంది కదా, ఈ సోల్డ్ అనేది వచ్చినప్పుడు ఆల్రెడీ అమ్మేశారండి. సో అలా ఎప్పుడు కూడా సోల్డ్ అనేది వచ్చినప్పుడు ఇక్కడ క్రెడిటార్లో టు సేల్స్ ఫర్నిచర్ అని రాసుకోవాలండి. మామూలుగా సేల్ ఫర్నిచర్ కానీ సేల్డ్ మిషన్స్ కానీ అలా వచ్చినప్పుడు మనం ఏం రాసుకుంటామండి క్రెడిటార్లో మిషన్ అకౌంట్ లేదంటే టు ఫర్నిచర్ అకౌంట్ రాసుకుంటాం. కానీ ఇక్కడ సోల్డ్ అనేది వచ్చినప్పుడు అంటే ఆల్రెడీ అమ్మేశారని వచ్చినప్పుడు దాన్ని క్రెడిటార్లో సేల్స్ ఫర్నిచర్ అకౌంట్ అని క్రెడిటార్లో రాసుకుంటాం. నెక్స్ట్ చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ XYZ కంపెనీ 25,000 రూపీస్. ఇందులో బ్యాంక్ అకౌంట్ అంటే మళ్ళీ చెక్ వచ్చింది కదండి, సో బ్యాంక్ అని రాసుకుంటాం. బ్యాంక్ అకౌంట్ డెటార్లో రాసుకున్నాము, టు XYZ కంపెనీ క్రెడిటార్లో రాసుకున్నాము. స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ క్యాష్ ఆఫ్ 4 lakhs. ఇక్కడ క్యాష్ అకౌంట్ డెటార్లో రాసుకుంటామండి, టు క్యాపిటల్ అకౌంట్ క్రెడిటార్లో రాసుకుంటాము. ఓపెన్ an account in HDFC Bank by depositing 1 lakh rupees. HDFC Bank అకౌంట్ డెటార్లో రాసుకుంటాము, టు క్యాష్ అకౌంట్ క్రెడిటార్లో రాసుకుంటాము. పర్చేజ్డ్ ఫర్నిచర్ ఫర్ 20,000 రూపీస్ బై పేయింగ్ క్యాష్. సో ఇక్కడ ఫర్నిచర్ అకౌంట్ డెటారు టు క్యాష్ అకౌంట్ క్రెడిటార్ అండి. సో ఇప్పుడు నేను చెప్పి అన్నీ కూడా ఈ ప్రతి ట్రాన్సాక్షన్కి కూడా ఏ విధంగా అయితే మనం నోట్స్లో రాసుకుంటామో ఆ విధంగా ఇలా రాసుకోవాలండి. నెక్స్ట్ గూడ్స్ పర్చేస్డ్ ఫ్రమ్ రంజన్ ట్రేడర్స్ ఫర్ 50,000 రూపీస్. పర్చేజ్ అకౌంట్ డెటార్లో రాస్తాము, టు రంజన్ ట్రేడర్స్ అకౌంట్ క్రెడిటార్లో రాస్తాము. చూడండి ఇక్కడ మళ్ళీ గూడ్స్ వచ్చింది కదా, తెలుసు కదా, గూడ్స్ కానీ స్టాక్స్ కానీ వచ్చినప్పుడు సేల్స్ అని రాస్తాము, పర్చేజ్ అని రాస్తాము. ఇక్కడ చూడండి సోల్డ్ గూడ్స్ ఆన్ క్యాష్ 25,000 రూపీస్. చూడండి ఇక్కడ సోల్డ్ అనేది వచ్చింది కాబట్టి మనం క్రెడిటార్లో సేల్స్ రాసుకుంటాం. సో ఫస్ట్ ఏంటంటే క్యాష్ అకౌంట్ని డెటార్లో రాసుకుంటాము, టు సేల్స్ అకౌంట్ని క్రెడిటార్లో రాసుకుంటామండి. సో ఇప్పుడు నోట్ ఏంటంటే పర్చేజ్ ఆల్వేస్ డెబిట్ సైడ్ అండి. మనం ముందు చెప్పుకున్నాం కదండి, పర్చేజ్ ఆల్వేస్ కూడా డెబిట్ సైడే రాసుకున్నాం. కానీ పర్చేజ్ రిటర్న్ ఎప్పుడు అంటే మనం కొన్నవి రిటర్న్ చేస్తున్నప్పుడు దాన్ని ఇప్పుడు కూడా పర్చేజ్ రిటర్న్ ఆల్వేస్ క్రెడిట్ సైడ్. సో క్రెడిట్ సైడ్ రాసుకుంటామండి. ఆల్రెడీ ఈ ముందు సమ్లో చూడండి రిటర్న్ స్టాక్ టు మోటిలాల్ 10,000 రూపీస్. ఇక్కడ మనం మోటిలాల్ దగ్గరికి ఉన్న స్టాక్ని రిటర్న్ చేస్తున్నాం. చూడండి పర్చేజ్ రిటర్న్ అకౌంట్ క్రెడిటార్లో రాసుకున్నాం. నెక్స్ట్ పెయిడ్ ఇన్సూరెన్స్ ఆఫ్ 2,000 రూపీస్ బై క్యాష్. ఇన్సూరెన్స్ అకౌంట్ డెటార్లో రాసామండి, క్యాష్ అకౌంట్ క్రెడిటార్లో రాసాము. పెయిడ్ 3,000 రూపీస్ టువార్డ్స్ రెంట్ ఇన్ క్యాష్. రెంట్ అకౌంట్ డెటార్లో రాసాము, టు క్యాష్ అకౌంట్ క్రెడిటార్లో రాసుకున్నాము. పెయిడ్ 5,000 రూపీస్ హ్యాస్ సాలరీ టు ద మేనేజర్ ఇన్ క్యాష్. మేనేజర్ అకౌంట్ డెటార్లో రాసుకున్నాము, టు క్యాష్ అకౌంట్ క్రెడిటార్లో రాసుకున్నాము. నెక్స్ట్ సోల్డ్ గూడ్స్ వర్త్ 8,000 రూపీస్ టు రఘు. వర్త్ అంటే ఖరీదైన అర్థం అండి. సో రఘు అకౌంట్ డెటార్లో రాసుకున్నాము, టు సేల్స్ అంటే సోల్డ్ గూడ్స్ వచ్చింది కదండి, మళ్ళీ సోల్డ్ వచ్చింది కాబట్టి మనం సేల్స్ SALES సేల్స్ అని రాసుకోవాలండి, టు సేల్స్ అకౌంట్ క్రెడిటార్లో రాసుకున్నాము. నెక్స్ట్ పర్చేజెస్ స్టేషనరీ వర్త్ 200 రూపీస్ ఇన్ క్యాష్. చూడండి పర్చేజ్ స్టేషనరీ వచ్చింది కాబట్టి డైరెక్ట్ మనం స్టేషనరీ అకౌంట్ని డెటార్లో రాసుకున్నాము, టు క్యాష్ అకౌంట్ క్రెడిటార్లో రాసుకున్నాము. పెయిడ్ కార్టేజ్ 1,000 రూపీస్. కార్టేజ్ అంటే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అండి. సో కార్టేజ్ అకౌంట్ని డెటార్లో రాసుకున్నాము, టు క్యాష్ అకౌంట్ క్రెడిటార్లో రాసుకున్నాము. రెంట్ పెయిడ్ బై చెక్ 6,000 రూపీస్. ఇక్కడ రెంట్ అకౌంట్ డెటార్ రాస్తున్నామండి, టు బ్యాంక్ అకౌంట్ క్రెడిటార్లో రాసుకోవాలి. పెయిడ్ ట్రేడ్ ఎక్స్పెన్సెస్ 1,200 రూపీస్. ట్రేడ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డెటార్లో రాసుకున్నామండి, టు క్యాష్ అకౌంట్ని క్రెడిటార్లో రాసుకున్నాము. పెయిడ్ టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ 500 రూపీస్ బై చెక్. టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డెటార్లో రాసుకున్నామండి, టు బ్యాంక్ అకౌంట్ క్రెడిటార్లో రాసుకున్నామండి. సో ఇది క్లాస్ 2 అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్.